హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లాస్టిక్ అనేది ఇక్కడ ఉన్న నేచర్ని అయితే పాడు చేస్తుంది చాలా వరకు అయితే. గాజు బింకులు మాత్రం బదులు కొట్టకండి. చూడండి. వెల్కమ్ టు మాడగడ. అక్కడ వెహికల్ అయితే వస్తుంది. అసలు వెహికల్ ఏంటనేది కనబడట్లేదు. అంత మంచి ఉంది ఇక్కడైతే, మామూలుగా లేదురా. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే దగ్గర అయితే రోడ్ అయితే అంతగా అస్సలు బాగోలేదు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం అయితే మంచిది. ప్రజెంట్ మనం అయితే మాడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. వెల్కమ్ టు మాడగడ. హలో హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే మాడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడికి రావాలంటే మార్నింగ్ బిఫోర్ 5 అయితే రావాలి. అప్పుడైతేనే వ్యూ పాయింట్ అనేది మనం చూడగలం. మనకి ఇక్కడ దిల్సా డ్యాన్స్ చేయడానికి అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. లైఫ్లో ఒకసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు. నాకైతే ఫీల్ అయితే బాగానే ఉంది. చూడండి ఏ విధంగా చేస్తుంది డ్యాన్స్. మాడగడ వ్యూ పాయింట్ దగ్గర చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. దాని ఎంట్రీ టికెట్ అయితే 30 రూపాయలు. ఆ పైకి అయితే వెళ్ళి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. గాయ్స్, మాడగడ వ్యూ పాయింట్ దగ్గర ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడే పార్కింగ్ ఎక్కువగా ఉందనుకుంటే అంతవరకు ఉంది పార్కింగ్. ఆ చివరి వరకు పార్కింగ్ ఉంది మొత్తం. కింద అయితే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం పైకి అప్పులోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగుంది. మనకి అక్కడ చూసుకున్నట్లయితే అది మాడగడ వ్యూ పాయింట్ దగ్గర అదొక పాయింట్. ఇంకొంచెం పైకి వచ్చినట్లయితే ఈ పాయింట్ అనేది ఉంటుంది. చూడండి వ్యూ అనేది ఏ విధంగా ఉందో. వర్త్ వర్మ, వర్త్. నువ్వు చేసిన పనులన్నీ వర్త్. హాయ్ రే ప్రపంచమేలే కిందన పొగ మంచులే. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఇక్కడ ఉన్న నేచర్ని అయితే పాడు చేస్తుంది చాలా వరకు అయితే. మాడగడ వ్యూ పాయింట్ దగ్గర డ్రింకింగ్ అయితే చేస్తున్నారు, కానీ గాజు బింకులు మాత్రం బదులు కొట్టకండి. చూడండి, ఇలా బదులు కొట్టడం వల్ల చాలా మందికి గుచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. నేచర్ని సేఫ్గా ఉంచినట్లయితే మనం సేఫ్గా ఉంటాము. అలాగే